హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ పులావ్ పొడి పొడిగా రుచిగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పులావ్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 కట్ చేసిన పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నెయ్యిని వేయడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పెరుగుని వేసుకొని కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ నాననివ్వండి. ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. దీన్ని 1 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బిర్యానీ పాట్ని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, అలానే కొంచెం జాపత్రిని వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 కప్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్లోగా వేసుకోండి. చికెన్ 80% ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తంని ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా మిక్స్ చేసుకోండి, లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను. అదే నార్మల్ రైస్కి అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు ఈ చికెన్ పులావ్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈ చికెన్ పులావ్ని ఇంట్లోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. For more videos, please do like, share and subscribe to my channel Pravalika Talks.